ఓం శ్రీమాత్రే నమ. మే 9వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి పాడ్యమి ఉదయం 7 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 1 గంట 6 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 41 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. ఈరోజు విశేషం వైశాఖ మాసం ప్రారంభం. ఎంతో విశేషమైన వైశాఖ మాసం ప్రారంభమైంది. వసంత ఋతువులో 2వ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సంప్రదాయంలో మాధవ మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చేస్తారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాతస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైంది. విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యాన్ని పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతిదినము పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి. ముఖ్యంగా స్నాన, పూజ, దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం. వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైందిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగా, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ, చెరువులో కానీ, బావుల వద్ద కానీ, అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. నీటి యందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్న వారికి మంచినీటినివ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యా వందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతోంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపడతారు. సన్నిహితులు సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో ముఖ్య కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయ వర్గాల కృషి ఫలిస్తుంది. శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసాలు సమసిపోతాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో తగాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. శుభప్రదమైన కాలం. గౌరవం పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించండి. వ్యాపారంలో జాగ్రత్త. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తునిస్తాయి. నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది. ధనయోగం సంపూర్ణం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి పనులు చకచకా ముందుకు సాగుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు.
విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగి ముందడుగు వేస్తారు. కళారంగం వారు ఊహించని అవకాశాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. రుణాలు తీరుతాయి. ఇష్ట కార్యాల్లో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. మనస్సులోని కోరిక తీరుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయికి చేరతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అధికార లాభం ఉంటుంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగుపడుతుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూ వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మహావిష్ణువును స్మరించండి. మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. కుటుంబంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీలు సద్దుమణుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. పనుల్లో స్పష్టత ఉండాలి. అపార్థాలకు తావివ్వకూడదు. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొందరి వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో ముఖ్య కార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనుల్లో కొంత జాప్యం ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధర్మ మార్గంలో పైకి వస్తారు.
లక్ష్యాలను సాధిస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి. ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేసే సూచనలు ఉన్నాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. శివారాధన శుభం చేకూరుస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి పేరు తెచ్చుకుంటారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం లోటుండదు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. దైవ బలం విశేషంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి. మేలు చేసేవారు ఉంటారు. సత్యం, ధర్మం రెండూ మిమ్మల్ని సదా కాపాడుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. భూ గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఎటువంటి పనులైనా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. విజయాలు వాటంతటవే వస్తాయి. విద్యార్థుల విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి. వ్యాపారుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన యోగం ఉంది. చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. లక్ష్మీ స్తుతి చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. వ్యతిరేకులను సైతం మెప్పిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం శక్తినిస్తుంది. ఎటువంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార పరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ మానసిక ఆందోళన తగ్గుతుంది. చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చేపట్టిన పనులు సమయానికి సాఫీగా పూర్తవుతాయి. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. వాహన గృహ యోగాలు ఉంటాయి. వ్యాపారాలు మరింత పుంజుకొని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.
పనులు ముందుకు సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్తను వింటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంతవరకు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. భూములపై కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్య వ్యవహారాలలో రాజీ మార్గం తప్పనిసరి కావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బదిలీలు అనివార్యం కావచ్చు. కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మామూలుగా ఉంటుంది. చాలా మంచి కాలం ఇది. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. సంఘర్షణలు తొలగుతాయి. తొందరపడకుండా, విసుగు చెందకుండా కృషి చేయాలి. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైద్య సంబంధమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించి ఉత్సాహంగా సాగుతారు. పారిశ్రామిక వర్గాల కృషి మరింత ఫలిస్తుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. అన్ని విధాలా మంచి కాలం. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉంటారు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎవరికి హామీలు ఉండవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు నమ్మకంతో పనులు మొదలు పెట్టండి. మనసులో అనుకున్నదే చేయండి. కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు. నిర్ణయాలను ఒక్కసారి పునఃసమీక్షించుకోండి. బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువు ఒకరికి సహాయపడతారు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. నూతన వ్యవహారాలు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలించి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. ప్రముఖ వ్యక్తులు సాయపడతారు. కుటుంబ సభ్యుల ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కుదిరిపడతాయి. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. నూతన
వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు. శివారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడి లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అంది సంతోషపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకెక్కుతారు. మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.